హలో మామ, ఈరోజు కాలేజ్ అయిపోగానే క్యాటరింగ్ అని బ్లాక్ షూ బ్లాక్ ప్యాంట్ వేసుకొని చిన్నగా బయలుదేరాను అనమాట. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఇది ఇచ్చారు. తర్వాత కౌంటింగ్ అంటారు. కౌంటింగ్ తీసుకున్నాక ఇక చిన్నగా లోనికి వెళ్ళాలన్నమాట. మనం కౌంటింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళ పని ఏమో కానీ నా పని మాత్రం హాల్ మొత్తం అలా చుట్టూ తిరుగుతున్నా అనమాట. ఎందుకు తిరుగుతున్నా కూడా నాకే తెలియదు, కానీ చుట్టూ తిరుగుతున్నా. ఈలోపే పాయసం తీస్తూనే ఉన్నారు. అన్నీ తీసి ఇక చదువుతూ ఉన్నారు. స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు క్యాటరింగ్. ఇక హాల్ మొత్తం అలా ఒక్కసారి మన పెళ్ళి కూడా ఇలాంటి హాల్లో చేయాలనిపిస్తుంది. ఎవరు లేరని పోయి పెరుగు దగ్గర నించున్నా. పోయి కొద్దిసేపు పెరుగు, ఈ అప్పడాలు అలా కొద్దిసేపు వడ్డించిన తర్వాత చిన్నగా మాకు కూడా ఆకలి అవుతుందని లంచ్ టైం అని చెప్పారు. లంచ్ టైంకి చిన్నగా లంచ్కి వెళ్ళిపోయాము అందరం. లంచ్ తిన్నాక చిన్నగా అన్న పని చెప్తూనే ఉండు. లంచ్ అయిపోయింది. పని చెప్తుండగానే ఇక 2 అటు తీసి పెట్టినాం, అంతే, ఏం చేయలేదు. తర్వాత మళ్ళీ మా ప్లేస్కి మేము వెళ్ళిపోయినాం. ఇక అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాం. ఇక ఎవ్వరు ఏం చేసేది లేక తిరుగుతున్నాం. అయిపోయింది క్యాటరింగ్ కానీ పంపించట్లే సారు. ఈరోజు దరిద్రం ఏంటంటే మొత్తం వెజ్, నాన్ వెజ్ ఎక్కడ లేదు. మొత్తం వెజ్ తిని చికాకు లేస్తుంది. ఆ వెజ్ తినలేక చూస్తున్నాం. ఆ పులిహార ఏందో కానీ అంతా చికాకు లేస్తుంది చూడండి. మా వాడు తినరా అంటే నేను కోడిగుడ్డు ఉంటే తింటా అంటున్నాడు. ఇంకోడేం పనుకుండు. ఈ అన్న చూడండి ఏం చేస్తుండో. ఇక ఎన్న తిన్న స్టార్ట్ చేసిన వాళ్ళు అప్పుడే. పైన జరుగుతూనే ఉంది, అని తింటూనే ఉండు. ఇంకా నేను కూడా ఇక చిన్న మొత్తం దాసే అనమాట. కడుపులో వేసి దిగిన అనమాట. క్యాటరింగ్ అయిపోయింది. బయటకు వస్తే అన్న కనపడ్డాడు. అన్న లిఫ్ట్ ఇచ్చిందని ఇక అన్న పిక్ కూడా పెట్టేశారు అనమాట. థ్యాంక్స్.